నా పక్కన నా హీరోయిన్ పరిచయం చేస్తాను. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఒక డాన్సర్ యాక్ట్రెస్ అయితే ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా వస్తాయండి. అండ్ ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కి మనకి సపోర్ట్ చాలా అవసరం. నాకు పర్టికులర్ గా మేఘ్నా సపోర్ట్ లేని నేను ఇక్కడి వరకు వచ్చిండేవాడిని కాదు. ప్రతి డాన్సర్ కి ఇదే ఒక టెంపుల్ అన్నమాట. సో ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటిది ఇది అని చెప్పి చూడడానికి. లెట్ దెమ్ గెస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా ఆఫ్టర్ శంబాల ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారని. నేను ఏం ప్రాజెక్ట్ చేస్తున్నానో మీరు చూద్దరు కానీ నా పక్కన నా హీరోయిన్ పరిచయం చేస్తాను. నా పక్కన చేసే హీరోయిన్ ని. సో మేమిద్దరం కలిసి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీరు అందరు చూసే ఉంటారు, రంగం అనే డాన్స్ షోలో నాతో పాటు ఒక సాంగ్ చేసింది తను. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు పేరుగా చేస్తుంది ఈ ప్రాజెక్ట్ లో. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది ఏ ఛానల్లో వస్తుంది, ఇది జెమినా, ఈటీవీయా, జీనా అనేది మీరే గెస్ట్ చేయండి. అది సీరియల్లా లేకపోతే సిరీసా అనేది మీరే గెస్ట్ చేయండి. సో నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆ హీరోయిన్ ఎవరో కాదు, మా వర్షిని కమియా. సో హాయ్. సో ఎలా అనిపిస్తుంది మనం ఇద్దరం కలిసి మళ్ళీ ఒక ప్రాజెక్ట్ లో మనం కనబడబోతున్నాం? 2014-15 టైంలో మేమిద్దరం కలిసి శిఖరం చేసాము. చాలా చిన్నపిల్ల అప్పుడు. ఐ థింక్ 29 అలా ఉండేది నాకు. తనకి ఐ థింక్ 16 17 ఇయర్స్ తన ఏజ్ అప్పుడు రంగం చేసేటప్పుడు. శిఖరం అప్పుడు ఐ థింక్ కొంచెం ఆఫ్టర్ రంగమే కదా శిఖరం చేసింది. యా రంగం తర్వాత శిఖరం కలిసి చేసాము. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడైతే నాకు ఎందుకను ఇష్టం అని అంటే పర్టికులర్గా తను బికాజ్ ఒక డాన్సర్ యాక్ట్రెస్ అయితే ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శోభన గారిని తీసుకోవచ్చు, అండ్ మంజు భార్గవి గారిని తీసుకోవచ్చు, అండ్ మీనాక్షి శేషాద్రి గారిని తీసుకోవచ్చు, అలా భానుప్రియ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుసా. సో లక్కీ. అసలు నేను డాన్సర్స్ ఇప్పుడు అదే అంటాను. నాకు ఎక్కువ నచ్చేది వీళ్ళలో అదే అండి, లేడీస్లో. పర్టికులర్ వర్షినిలో కూడా. అండ్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ ఇప్పుడు కలిసి చేసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి నీకు ఎలా ఉంది? లాంగ్ గ్యాప్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ మేము కలిసి ప్రాజెక్ట్ చేస్తామని. అండ్ నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఏ ప్రాజెక్ట్ చేయలేదు. వాస్ ఫోకసింగ్ ఆన్ మై డాన్స్. సో ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటిది ఇది అని చెప్పి చూడడానికి. లెట్ దెమ్ గెస్. సో మేము చేసే ప్రాజెక్ట్ లో ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్, సస్పెన్స్, థ్రిల్లర్స్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఫైట్స్, డాన్సెస్, ఇవన్నీ అసలు ఇట్స్ లైక్ ఫుల్ ప్యాకేజ్ అనమాట. నేను ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తానో మన హీరో గారి కోసం, ఆయన నా కోసం ఇంకెన్ని సాక్రిఫైసెస్ చేస్తారో, ఇవన్నీ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వెయిట్ అండ్ కీప్ గెస్సింగ్ మా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని. కమ్ మీరు కూడా ఇవ్వండి కొన్ని. యా అండ్ మీరు మర్చిపోకుండా దీనిలో ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగా కంపోజ్ చేశారు ఫైట్ సీన్స్. ఎఫెక్ట్స్ అండ్ విజువల్స్ అయితే నెక్స్ట్ వేరే లెవెల్. యా మీరు చూడబోయే ఈ ప్రాజెక్ట్ లో చాలా విజువల్స్ ఉంటాయి అండ్ ఫైట్స్ ఉంటాయి, ఆడియో బ్యూటీ ఉంటుంది, ఆడియో యా చాలా బాగుంటుంది. ఇంకా ఏం చెప్తాం ఈ ప్రాజెక్ట్ గురించి? అండ్ ఇట్స్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్. yes pan india. యాక్చువల్లీ పాన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అండి. మీకు నిజంగా పిచ్చెక్కుతుంది కదా ఏంటి వీళ్ళు ఇది చెప్తున్నారని చెప్పి. నిజంగా వెయిట్ చేయండి, ఎంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మీ ముందుకు రాబోతుంది. చాలా కన్నుల విందుగా ఉండబోతుంది ఇది మీకు. యా అసలు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి మ్యూజిక్ ఉంది చూసారు. మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ రివీల్ చేద్దామా? చేసేద్దాం. చేసేద్దామా? ఎంత మంచి వర్క్ చేశారు ఆయన. సో వి హావ్ టు. సాంగ్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారంటే మా సుధాంశు సారేగమపా చూసారు కదా, రన్నర్ అప్. అండ్ చూడడానికి చిన్న అయినా బట్ ఎంత టాలెంట్ ఉందంటే చాలా ప్యాకేజ్ ఉంది తన దగ్గర. గాడ్ మనం అందరం మూవీ సాంగ్స్ చాలా బాగా పాడతారు అనుకుంటాం కానీ యాజ్ అ మ్యూజిక్ కంపోజర్ హీ హాస్ డన్ అ ట్రెమెండస్ జాబ్. ఈ ప్రాజెక్ట్ కి మన సుధాంశు చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాంశుకి చాలా బిగ్ థ్యాంక్స్. ఎందుకు అంటే ప్రతి సీన్ కి ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి తను ఇచ్చిన మ్యూజిక్ వల్ల. ఆర్టిస్టులకే తెలుస్తుంది అది. మేము యాక్ట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి అనేది ఎంత బాగుంది అనేది మాకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధాంశ్. థ్యాంక్ యూ సుధాంశ్. యా అండ్ ఇంకొక మెయిన్ వ్యక్తి ఎవరు అంటే ప్రొడ్యూసర్ లేనిదే మనకి ఈ ప్రాజెక్ట్ లేదు. సో మన ప్రొడ్యూసర్స్ గారికి కూడా థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్స్ వచ్చేసేసి చాలా దూరంగా ఉంటారు కానీ నేమ్స్ రివీల్ చేయట్లేదు, మీకే తర్వాత తెలుస్తుంది ఎవరు ప్రొడ్యూస్ చేశారు అని. పాన్ ఇండియా అని చెప్పాం కదా, పాన్ ఇండియా అని చెప్పాం కదా, మీకు గెస్ట్ చేయండి. ప్రొడ్యూసర్స్ కూడా వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ అండి.
అండ్ అలాంటి ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఇద్దరిని చూస్ చేసుకున్నారు అని అంటే మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మన డైరెక్టర్ గారు, డైరెక్టర్ అండ్ రైటర్ ఆల్సో, స్క్రీన్ ప్లే, అండ్ హిజ్ నేమ్ ఈజ్ అనిల్ శర్మ గారు. ఎందుకంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగా ఇచ్చారు. అండ్ హీస్ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. ఆయనకి సపోర్ట్ చేసిన మన గిరి గారు కూడా రైటర్ అన్నమాట. ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ కి రైటప్ చేశారు. చాలా బాగుంది. మా ప్రాజెక్ట్ కి జస్ట్ ఇలా సాదా సీదా డైలాగ్స్ కాదు, చాలా చాలా నాలెడ్జ్ ఉండాలి ఆ డైలాగ్స్ రాయడానికి అండ్ స్క్రీన్ ప్లే చేయడానికి. అంటే చాలా డెప్త్ ఉంటుందండి ప్రాజెక్ట్, డైలాగ్స్ కానీ చాలా డెప్త్ ఉంటుంది. ఇంకెవరున్నారు మనం? టెక్నీషియన్స్, కెమెరామెన్, కెమెరామెన్, ఎడిటర్. ఓ మై గాడ్, ఎడిటర్స్ చాలా మంది వర్క్ చేశారు దీనికి. ఇదంతా ఏంటంటే మీకు 2 రోజుల్లో మీకు తెలిసిపోతుంది ఏంటనేది. ఎడిటర్స్ వచ్చేసి చాలా మంది వర్క్ చేశారు. అండ్ ఇంకెవరు? సౌండ్ ఇంజనీర్, ఆర్టిస్ట్ అండ్ క్రూ అందరూ కలిపి we have more than 150 members of team working for this project. 150 మెంబర్స్, ఎస్. చూడండి, ఎవ్రీ డే 150 మందితో పనిచేయడం అనేది ఇట్స్ అ టాస్క్ అండి. అందరితో కలిసి వర్క్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్. అండ్ లొకేషన్స్ ఆల్సో చాలా బాగుంటాయి మా దానిలో. అంతే కదా, ఎన్ని లొకేషన్స్ చేంజ్ చేసాం మనం. ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి తెలుసా అసలు? మీరు ప్రాజెక్ట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి వర్క్ చేసామన్నమాట. అంతే, ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరిది. అండ్ డెఫినెట్లీ మీరు అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము పడిన కష్టానికి ఫలితం మీ చేతిలో ఉంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ బ్లెస్ us. అండ్ ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కి మనకి సపోర్ట్ చాలా అవసరం. నాకు పర్టికులర్ గా మేఘ్నా సపోర్ట్ లేనిదే నేను ఇక్కడి వరకు వచ్చిండేవాడిని కాదు. ఈ ప్రాజెక్ట్ కి తను కూడా సపోర్ట్ చేసింది నాకు. ఎవ్రీ డే తను పొద్దున్న లేపడం కానీ, నాకు షూటింగ్ టైం అయిపోతుందని చెప్పడం కానీ, నాకు అన్ని ప్రిపేర్ చేయడం కానీ, తను ఎప్పటికీ హెల్ప్ చేస్తుంటుంది. లవ్ యూ నాన్న, అసలు నీ సపోర్ట్ లేదే నేను ఇక్కడ దాకా ఉండేవాడిని కాదు. ఈ కపుల్ కి మా కపుల్ గా థ్యాంక్ యూ. సో యాజ్ యూజువల్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ మా మమ్మీ. సో ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయిన దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ చూసుకోవడం కానీ, నన్ను ప్రాక్టీస్ తీసుకురావడం కానీ, ఆర్ నాకు ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, ఫ్రమ్ డే 1 యాజ్ యూజువల్ మా మమ్మీ చేస్తూనే ఉన్నారు. సో ఈ నర్తనం స్పేస్ కూడా మేనేజ్ చేసేది మా పేరెంట్సే. సో నేను జస్ట్ వచ్చి అట్లా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోతాం. మేనేజ్ చేసేదంతా మా పేరెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నువ్వు ఈ షూటింగ్స్ అండ్ డాన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు తెలుసా? తన ఇన్స్టిట్యూట్కి వస్తే తెలుస్తుంది ఆ పిల్లలు ఎంత క్యూట్గా ఉంటారంటే. వాళ్ళు డాన్స్ చూస్తే చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. ఒక పక్కన డాన్స్ చేస్తుంది, ఆ పక్కన ఇలాగా షూటింగ్స్ చేస్తుంటుంది. రియల్లీ సర్లే, మీరే చెప్పాలి. మీరు కూడా మల్టీ టాస్క్ చేస్తారు. బేసిక్లీ క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళకి మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇచ్చి షూటింగ్స్ చేసి మీరు ఛానల్ బిజినెస్ ఎవ్రీథింగ్. సో మాకు ఇది అలవాటు అయిపోయింది మల్టీ టాస్కింగ్. మాకు పని లేకపోతే బోర్ కొడుతుంది. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయాలని ఎలా అనిపించింది? ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్. నేను టీచింగ్ ఎప్పుడో స్టార్ట్ చేయొచ్చు వెన్ ఐ వాజ్ 18 వెన్ ఐ ఫినిష్డ్ మై డిప్లొమా. కానీ నా ఓన్ స్పేస్లోనే నేను టీచ్ చేయాలి అని ఒక డ్రీమ్ పెట్టుకొని నేను మా అన్నయ్య కలిసి వీ బిల్ట్ దిస్ ఆన్ అవర్ ఓన్ సేవింగ్స్. సో ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. మీరు చిన్నప్పటి నుంచి నా ఈనాడు, ఈటీవీ అన్ని ఇంటర్వ్యూస్ చూసినా కూడా మై డ్రీమ్ విల్ బి బిల్డింగ్ మై ఓన్ డాన్స్ ఇన్స్టిట్యూట్. సో ఫైనల్లీ మనం ఒక మీ ఇన్స్టిట్యూట్ టూర్ చేద్దామా? Yes. చూపిద్దాము తన ఇన్స్టిట్యూట్ ఎలా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఈ ప్లేస్ వచ్చేసేసి మన సైనిక్ పూరిలో ఉందండి, నర్తనం అని చెప్పి డాన్స్ ఇన్స్టిట్యూట్. అసలు ఓన్లీ క్లాసికల్, భరతనాట్యం, ఓన్లీ భరతనాట్యం. ఫస్ట్ అయితే తన నర్తనం టూర్ చేద్దాము, వచ్చేసాయి. చూసారా తన ఇన్స్టిట్యూట్ ముందు మంచిగా ఆవులు, ఎస్పెషల్లీ వర్షం పడుతుంది. ఇష్టం ఇన్స్టిట్యూట్. ఎంత బాగుంది కదా అసలు అట్మాస్ఫియర్ కానీ, ఆ లొకేషన్ కానీ. ఒక పెంకిటిల్ లాగా, ఒక కుటీరం లాగా. నాకైతే వెళ్ళి ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది లోపలికి వెళ్ళి. ఇట్స్ ఆల్వేస్ ఓపెన్. సో ఇది నర్తనం. కమ్ ఇన్సైడ్. సో దీనికేంటి రీజన్? ముగ్గులు అన్ని కూడా ఒక ఎంటర్ అవ్వగానే ఒక ట్రెడిషనల్ అండ్ పీస్ఫుల్ ఫీలింగ్ రావాలి అని చెప్పి ఇదంతా మై మామ్. నేను ఓన్లీ టీచింగ్. ఈ ముగ్గులు, ఈ గంటలు మా మమ్మీ డాడీ. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది గేట్ కి ఇలాగా మొత్తం మంచి ట్రెడిషనల్ ఎఫెక్ట్ అన్నమాట. మొత్తం పేరెంట్స్ చూసుకుంటారు ఇదంతా. నైస్. అండ్ కమ్ ఈ ట్రీస్ అన్నీ కూడా సేమ్ మా మమ్మీ వాళ్ళకి, మా అమ్మమ్మకి కూడా చాలా ఇష్టం మొక్కలంటే. సో అమ్మమ్మ కూడా మెయింటైన్ చేస్తారు ఈ చెట్లన్నీ. మెయిన్ వచ్చేసి అక్కడ శివుడు. ఓం నమః శివాయ. ఎంత బాగుంది కదా. సో
సో ఈవినింగ్ కొంచెం సన్సెట్ అయ్యే టైంకి మా పిల్లలు దీపం పెడతారు, చాలా బాగుంటుంది అప్పుడు ఓ వావ్. ఆ ఫీల్. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి అక్కడ దీపం పెడుతూ ఉంటారు అనమాట. సో బేసిక్లీ ఈ స్పేస్ పేరెంట్స్ సీటింగ్ కోసం అనమాట. సో క్లాసెస్ అంటే వచ్చిన వాళ్ళు సేమ్ ఆయనకి నమస్కారం పెట్టుకొని లోపలికి వస్తారా? వావ్. అండ్ ఇక్కడ వెయిట్ చేస్తారు మా పేరెంట్స్ అందరూ. అండ్ పిల్లలు క్లాస్ అయిపోయాక వచ్చి ఫుల్ గా ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ. సో మనం మరి మెయిన్ హాల్ రివీల్ చేద్దాం. yes, ఇది మా ప్రాక్టీస్ స్పేస్. వావ్. రండి. సో ఇది మా టెంపుల్. ప్రతి డాన్సర్కి ఇదే ఒక టెంపుల్ అనమాట. ఇట్స్ 1200 SFT హాల్. ఇటువైపు మిర్రర్, ఈ మిర్రర్లో చూసి పర్ఫెక్షన్స్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎన్ని మెమోరీస్ ఉన్నాయో దానికి కదా. యా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి వచ్చినవి. అండ్ నువ్వే కదా? యా, చిన్నప్పుడు వైఎస్ఆర్ గారు, దాసనారాయణ గారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్. అవునా? అసలు అద్భుతమైన విషయం ఇంకోటి మీకు చూపిస్తాను. కమ్ వర్షిని నా 4 years అప్పుడు. 4 years అప్పుడు. యా. సో ఇవన్నీ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ నావి. అంటే ఇవి పిల్లలు చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ, నేను కూడా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. నాకు మెయిన్ ఈ పిక్చర్ చాలా ఇష్టము. అసలు నువ్వు ఎంత లక్కీ అంటే నువ్వు నిజంగా ఆయన చేతుల మీదుగా నువ్వు తీసుకోవటం. ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఆఫ్ మై లైఫ్. రాష్ట్రపతి భవన్ కి నేను మా మమ్మీ డాడీ వెళ్ళి, ఆయనతో వి హ్యాడ్ టీ పార్టీ. ఆయన కూర్చొని 1.5 hours మాతో స్నాక్స్ తిని మాట్లాడి, బ్యూటిఫుల్ పర్సన్. ఈ మానిటర్ దేనికి ఇక్కడ? ఇది ఎప్పుడన్నా నేను అవైలబుల్ లేకపోతే క్లాస్లో ఆన్లైన్ వస్తాను, జూమ్ కాల్. అంటే అసిస్టెంట్ టీచర్ ఉంటారు, అయినా కూడా నేను అక్కడ కనిపిస్తేనే కొంచెం పిల్లలు మ్యామ్ చూస్తున్నారు అని డిసిప్లిన్ గా ఉంటారు. సో నా ఫేస్ అక్కడ కనిపిస్తుంది. నేను ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్ళినప్పుడు, అలా యూరోప్ వెళ్ళినప్పుడు ఐ కమ్ ఆన్లైన్. ఆ బ్యాక్ అంతా వి హావ్ అ కామన్ వాష్రూమ్. ఓ పైన కూడా ఉందా? పైన ఒక చిన్న హాల్ ఉంది. ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలన్నా స్టూడెంట్స్ లోపల సరిపోవట్లేదు అంటే కనుక పైకి పంపిస్తాం. మా అత్తగారు వస్తే ఫస్ట్ నీ చెట్ల దగ్గరకు వచ్చేస్తారు. ఆ రోజ్ ఎంత బాగుంది, అది కోసేసింది వారి పాటికి. రోజు కనకాంబరాలు. యా, నేను కాబట్టి కొయ్యట్లా, మమ్మీ ఉంటే మంచి కోసిన అట్రాజిక్ పెట్టేది. ఈయన ఎవరు వర్షిని? మా గురువు గారు విఎస్ రామ్మూర్తి గారు. ఆయన మెయిన్ గురువు గారు, ఇప్పుడు లేరు. ఆయన డాటర్ ఇప్పుడు షీస్ టేకెన్ ఓవర్ శ్రీరామ నాటక నికేతన్, మా టీచర్. సో ఆయన అండ్ వాళ్ళ డాటర్ మా గురు. అక్కడ ఉన్నారు. డాన్స్ లో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ దెమ్ అండ్ మై పేరెంట్స్. ప్రతి డాన్సర్ కి అంతే కదా. సో ఇదండి, ఫైనల్లీ మనం వర్షిని ఇన్స్టిట్యూట్ కూడా చూసేసాము. మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మా ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయండి. అండ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ ఇందిరా గారు, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను 3 years అయింది కట్టి ఇన్స్టిట్యూట్, నేనే ఎప్పుడు ఇంత అవునా చేయలేదు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ దయ వల్ల, మీ థాట్ వల్ల నర్తనం ఇప్పుడు చాలా మందికి కనిపించబోతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న ప్లేస్ మనం చూపించకపోతే అలాగా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా మంది నేర్చుకోవాలి ఇలాంటి క్లాసికల్ ఫార్మ్స్ అనేది. మ్యూజిక్ కానీ డాన్స్ కానీ చాలా మంది నేర్చుకోవాలి. కిడ్స్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్, డిసిప్లిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ డిసిప్లిన్ అలవాటు అవుతుందండి. ఎనీ మ్యూజిక్ తీసుకోండి, అంటే కర్ణాటక సంగీతం కావచ్చు, హిందుస్థానీ సంగీతం కావచ్చు, ఆర్ మన క్లాసికల్ డాన్స్లో కూచిపూడి ఆర్ భరతనాట్యం, ఎనీ ఫామ్ ఏదైనా సరే మనకి అవన్నీ నేర్చుకోవటం వలన చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లిన్ లైఫ్ అలవాటు అవుతుంది. డిసిప్లిన్, పేషెన్స్, పంక్చువాలిటీ, రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్, హంబుల్ గా ఉండడం, ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్నాకే మనం డాన్స్ నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. మా నీలిమేఘలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం విత్ మేఘన. బాయ్.